భద్రపరుస్తూ ఉంది, నాకు లోకాన్ని తెలియకుండా ఆమె నన్ను అడ్డగిస్తూ ఉంది అనేసి చెట్టును చూసి ఆనందపడ్డాను. మరికొంత దూరం వెళ్ళాక, మరికొంత ఎత్తులోనికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క కొండలు, జలపాతాలు, ఏమండి ఈ యొక్క భూమి మీద ఉన్న ఇల్లులన్నీ కూడా చూసి మరింకా ఆనందపడ్డదంట. ఎంతో అందంగా కనబడుతుందండి. మరికొంత దూరం వెళ్ళాక ఎత్తైన పర్వతములు కనబడ్డ తర్వాత అది మరింకా ఆనందంలోనికి వెళ్ళిపోయింది. అలా వెళ్తూ ఉన్న సమయంలోనే ఈ తీసుకువెళ్ళిన గద్ద ఒక్కసారి తన కోడి పిల్లను విడిచిపెట్టింది. కనుక లోకంలో కూడా నిన్ను అనేక మంది ప్రేరేపిస్తూ ఉంటారు, నీ యొక్క యవనాన్ని పాడు చేయాలని. నువ్వు శ్రద్ధగా ఆలకించు. నీ యొక్క యవనాన్ని పాడు చేయాలని, నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని, నీ కుటుంబంతో ఉన్న నీ యొక్క ప్రేమను ప్రతి ఒక్కరు కూడా పాడు చేయాలనుకుంటారు. నీవు మాత్రము నీ తల్లిదండ్రుల యొక్క మాటకు నీవు లోబడాలి.